సముద్రం పైకి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా కనిపిస్తుందో దాని లోపల అంతులేని లోతుల్లో అంతకంటే ఎక్కువ భయంకరమైన రహస్యాలు దాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చిన్నపిల్లల కథ కాదు. ఇది కొన్ని వందల ఏళ్లుగా సముద్రం మీద బతికే నావికుల్ని, కొత్త ప్రదేశాలను వెతికే ఎక్స్ప్లోరర్స్ ని, చివరకు ఒకానొకప్పుడు రాజులను కూడా భయపెట్టిన ఒక మిస్టరీ. అదే మెర్మైడ్స్, జలకన్యలు. కానీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, నేను మెర్మైడ్స్ అనగానే మీ మైండ్ లో డిజ్నీ కార్టూన్ ఇమేజ్ కానీ, అందమైన శిల్పశెట్టి సాగర కన్య విజువల్స్ కానీ వస్తే వాటిని ఇప్పుడే డిలీట్ చేసేయండి. ఎందుకంటే హిస్టరీలో రికార్డ్ అయిన రియల్ ఇన్సిడెంట్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. అసలు వీటికి ఆధారాలు ఉన్నాయా అంటే చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్తే కేవలం కథలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కెప్టెన్లు రాసిన లాగ్ బుక్స్ లో భయంకరమైన విషయాలున్నాయి. ఉదాహరణకు 1608వ సంవత్సరంలో ప్రపంచ ప్రఖ్యాత నావికుడు హెన్రీ హడ్సన్. ఈయన పేరు మీద అమెరికాలో హడ్సన్ రివర్ అని కూడా ఉంది. అంతటి గొప్ప నావికుడు తన షిప్ లో నార్వే తీరం దగ్గరగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. ఆయన తన డైరీలో రాసుకుంది ఏంటంటే, ఈ ఉదయం నా షిప్ లోని 2 నావికులు సముద్రం వైపు చూస్తున్నారు. సడన్ గా వాళ్ళు గట్టిగా అరిచారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి నీటిలో ఒక స్త్రీ ఆకారం కనిపించింది. ఆమె నడుము పైభాగం అచ్చం మనిషిలాగా ఉంది. లాంగ్ బ్లాక్ హెయిర్ ఉంది. చర్మం పాలలా తెల్లగా ఉంది. కానీ ఆమె వెనక్కి తిరిగినప్పుడు చూశాం, ఆమెకి కాళ్ళు లేవు. ఒక పెద్ద డాల్ఫిన్ లాంటి తోక ఉంది. ఇదేదో కథల పుస్తకంలో రాసుకుంది కాదు, ఒక కెప్టెన్ సీరియస్ గా రాసుకున్న అఫీషియల్ రికార్డ్. అంతేకాదు, 18th సెంచరీలో సముద్రాన్ని గడగడలాడించిన బ్లాక్ బేర్డ్ లాంటి క్రూరమైన పైరెట్ కూడా ఈ జలకన్యలకి భయపడేవాడు. కొన్ని సముద్ర మార్గాల్లో వెళ్తే మెర్మైడ్స్ కనిపిస్తాయి, అవి మన షిప్పుని ముంచేస్తాయని భయపడి వాళ్ళు ఆ రూట్ లో వెళ్లడమే మానేశారు. వాటిని ఎచెంటెడ్ వాటర్స్ అని పిలిచేవారు. జలకన్య కనిపిస్తే అది డెత్ వారెంట్ అని నమ్మేవాళ్ళు. ఇంకా ఏన్షియంట్ హిస్టరీని ఒక్కసారి పరిశీలిస్తే గ్రీక్ మైథాలజీలో వీటిని సైరెన్స్ అని పిలిచేవాళ్ళు. కానీ వాళ్ళు మనం అనుకున్నట్టు క్యూట్ ఏంజల్స్ కాదు, దే ఆర్ టెరిఫైయింగ్. సముద్ర మధ్యలో వెళ్లే షిప్స్ కి ఒక వింతైన మత్తు కలిగించే మ్యూజిక్ వినిపించేదట. ఆ పాట వినగానే సైలర్స్ హిప్నోటైజ్ అయిపోయి తమకు తెలియకుండానే షిప్ ని రాళ్ల వైపు తిప్పేవాళ్ళు. నెక్స్ట్ మినిట్ క్రాష్, వందల మంది సైలర్స్ చనిపోయేవాళ్ళు, షిప్స్ మునిగిపోయేవి. అందుకే ఆ రోజుల్లో ఒక కెప్టెన్ కి మెర్మైడ్ కనిపిస్తే అది గుడ్ లక్ కాదు, అది డెత్ వారెంట్. ఒక తుఫాన్ రాబోతుంది అనడానికి, లేదా ఏదో కీడు జరగబోతుంది అనడానికి అదొక సిగ్నల్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ ఎవరో రాసిన కథలేమో, నిజంగా ఎవిడెన్స్ ఉందా అని. దీనికి అతిపెద్ద సమాధానం మనకు 1493లో దొరుకుతుంది. ప్రపంచాన్ని డిస్కవర్ చేసిన క్రిస్టోఫర్ కొలంబస్, ఆయన ఎవరికి భయపడని గొప్ప ఎక్స్ప్లోరర్. కానీ కరేబియన్ ఐలాండ్స్ దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఒక రోజు రాత్రి సముద్రం అలల మధ్యలో 3 వింత ఆకారాల్ని చూశారు. ఆయన ఆ వింత జీవుల్ని చూసి ఎంత ఆశ్చర్యపోయారంటే వెంటనే తన పర్సనల్ డైరీలో ఆ విషయాల్ని రికార్డ్ చేసుకున్నారు. ఆయన ఆ డైరీలో స్పష్టంగా ఈ రోజు నేను 3 జలకన్యల్ని చూశాను అని రాశారు. కానీ ఆ సెంటెన్స్ పక్కన ఆయన రాసిన డిస్క్రిప్షన్ చదివితే మనం ఊహించిన దానికి ఆయన చూసిన దానికి అస్సలు సంబంధమే లేదు. క్రిస్టోఫర్ కొలంబస్ లాంటి లెజెండ్ సముద్రం మధ్యలో 3 మెర్మైడ్స్ ని చూశారని చెప్పుకున్నాం కదా, మరి ఆయన ఏమని డిస్క్రైబ్ చేశారంటే ఆయన రాసింది ఇది: ఈ రోజు నేను 3 మెర్మైడ్స్ ని చూశాను, కానీ అవి మనం పెయింటింగ్స్ లో చూసినంత అందంగా అయితే లేవు. నిజం చెప్పాలంటే వాటి ముఖం చూస్తే ఆడవారిలా లేరు, కొంచెం మగవారి పోలికలు, అగ్లీ లుక్స్ తో కనిపించాయి. ఒక్క నిమిషం, అంటే సముద్రంలో ఆయన చూసింది అందమైన అమ్మాయిని కాదు, ఒక వింతైన చూడడానికి భయంకరంగా ఉన్న ఫేస్ ని. ఆయన మాటల్లోనే చెప్పాలంటే అవి అగ్లీ క్రియేచర్స్. మరి కొలంబస్ అంత షాక్ అవడానికి కారణం ఏంటి? సడన్ గా చూసిన ఆ తెల్లటి చర్మం గల జీవి ఏంటి? అసలు సముద్రంలో వీళ్ళందరినీ భయపెట్టిన ఆ జీవులు నిజంగా ఎవరు? ఆ మిస్టరీని ఇప్పుడు తెలుసుకుందాం. కొలంబస్ చెప్పిన ఆ మాటలు విన్నాక అదేంటి, సముద్రంలో జలకన్యలు అగ్లీగా ఉంటాయా అని మీకు అనిపించచ్చు. మరి అలాంటప్పుడు మన ఇండియన్ హిస్టరీలో ఉన్న సువర్ణ మత్స్య మాట ఏంటి? మనం ఒకసారి మన ఇతిహాసంలోకి వెళ్తే రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. వారాణ సైన్యం, హనుమంతుడు సముద్రం మీద లంకకు వెళ్లడానికి రామసేతును కట్టుతున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వాళ్ళు నీళ్లలో వేస్తున్న పెద్ద పెద్ద రాళ్లు మాయమైపోతున్నాయి. ఈ పని చేసేది ఒక మాయావి, ఆమె పేరే సువర్ణ మత్స్య. ఆ కథలో ఆమెను రావణాసుడు కూతురుగా వర్ణించారు. ఆమె రూపం ఎలా ఉంటుందంటే నడుము పై భాగం అచ్చం మనిషిలాగా, నడుము కింద భాగం చేపలాగా ఉండేది. సో ఆలోచించండి, ఇటు ఏన్షియంట్ ఇండియన్స్ కి, అటు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్టులోని కొలంబస్ కి సముద్రంలో ఒకే రకమైన జీవి కనిపించిందా? ఆ జీవి మనిషా కాదా?
కానీ ఫ్రెండ్స్ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. చరిత్రలో కొందరు ఈ మిస్టరీని మనిషిలోని క్యూరియాసిటీని వాడుకొని దీనిని ఒక పెద్ద బిజినెస్ లాగా మార్చారు. ఈ మోసాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1840s లోకి వెళ్ళాలి. అప్పట్లో అమెరికాలో పీటీ బర్నమ్ అనే ఒక ఫేమస్ షో మ్యాన్ ఉండేవాడు. ఆయన జలకన్యల సైకాలజీతో ఆడుకోవడంలో దిట్ట. ఆయన ఒక రోజు ప్రపంచానికి ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేశాడు. నా దగ్గర ఒక రియల్ మర్మెడ్ బాడీ ఉంది, ఎవరికైనా ఆ సముద్రపు అద్భుతాన్ని చూడాలని ఉంటే టికెట్ కొనుక్కొని రండి అని ప్రచారం చేశాడు. ఇంకేముంది, జనాలు ఎగబడ్డారు. ఆ జీవిని చూడడానికి టికెట్లు కొని గంటల తరబడి క్యూ కట్టారు. దానికి ది ఫిజీ మెర్మైడ్ అని పేరు పెట్టారు. జనాలు లోపలికి వెళ్లేటప్పుడు అబ్బా లోపల ఎంత అద్భుతమైన జలకన్య ఉంటుందో, దేవతలా మెరిసిపోతుందేమో అని ఊహించుకుంటూ వెళ్లారు. కానీ లోపలికి వెళ్లి ఆ బాక్సులో ఉన్నదాన్ని చూసిన వాళ్ళకి అక్కడ సినిమా హీరోయిన్ లాంటి అందగెత్త కనిపించలేదు. అక్కడ కనిపించింది ఒక నైట్ మేర్. అది ఒక చిన్న డ్రై చేయబడిన నల్లటి వింత ఆకారం. దానికి 2 చేతులున్నాయి, చేపతోక ఉంది. కానీ ఫేస్ మాత్రం చాలా క్రీపీగా, నోట్లో పదునైన పళ్ళు బయట పెట్టి గుడ్లు తేలేసి భయపెట్టేలా ఉంది. మొదట జనాలు అది చూసి నిజం అనుకొని నమ్మేశారు. ఓహో జలకన్యలు నిజంగానే ఇంత భయంకరంగా ఉంటాయేమో, అందుకే నావికులు భయపడ్డారు అని అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడిన నిజం ఏంటంటే అది ఒక ఫేక్, పచ్చి మోసం. పీటీ బర్నమ్ జనాల్ని మోసం చేయడానికి ఒక కోతి యొక్క తలని దాన్ని ఒక పెద్ద చేప బాడీకి స్ట్రెచ్ చేసి ఆ తర్వాత దాన్ని డ్రై చేసి షో నడిపించాడు. అది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా చూపించి కోట్లు సంపాదించుకున్నాడు. సో పరిస్థితి చూడండి, ఒకవైపు కొలంబస్ చూసిన అగ్లీ క్రియేచర్ సముద్రంలో బతికే ఉంటే, మరోవైపు పీటీ బర్నమ్ సృష్టించిన ఫేక్ మాన్స్టర్ మ్యూజియంలో జనాల్ని భయపెట్టింది. కానీ ఫ్రెండ్స్ అసలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. బర్నమ్ చూపించింది ఫేక్ అయిండొచ్చు, కానీ కొలంబస్ మరియు వందల మంది సైలర్స్ సముద్రం మధ్యలో ప్రాణభయంతో చూసిన ఆ లివింగ్ క్రియేచర్స్ ఏంటి, అవి మనుషుల్లాగా ఎందుకున్నాయి? ఒక మనిషి నెలల తరబడి సముద్రం మధ్యలో ఒంటరిగా ఉంటే తన బ్రెయిన్ తనతో ఎలాంటి గేమ్స్ ఆడుతుంది? అసలు వాళ్ళ కళ్ళని మోసం చేసిన ఆ సైంటిఫిక్ ఫినామినా ఏంటి? ఆ సైన్స్ ని అర్థం చేసుకోవాలంటే ఈ మిస్టరీ వీడిపోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడే మనకు ఒక పెద్ద లాజికల్ క్వశ్చన్ వస్తుంది. కొలంబస్ ఏమో అవి అందంగా లేవు, మగవారిలా ఉన్నాయి అన్నాడు. కానీ మిగతా సైలర్స్ అవి దేవతల్లా ఉన్నాయి, మమ్మల్ని రమ్మని పిలిచాయి అని ఎందుకు చెప్పారు? ఒకే సముద్రం కానీ 2 వేరువేరు రూపాలు. ఎందుకిలా? ఒకవేళ నిజంగా అక్కడ ఉన్నది ఒక వింత జంతువే అయితే ఆ జంతువుని చూసి అమ్మాయి అని ఎలా కన్ఫ్యూజ్ అవుతారు? వాళ్ళకి కళ్ళు కనిపించావా లేక వాళ్ళేమైనా పిచ్చి వాళ్ళ? దీనికి ఆన్సర్ తెలియాలి అంటే మనం బయాలజీలోకి కాదు సైకాలజీలోకి వెళ్ళాలి. 17th సెంచరీ నాటి సైలర్స్ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఆ కాలంలో ఒక సైలర్, చుట్టూ నీళ్లు తప్ప ఏమీ కనిపించని నడు సముద్రం, ఒక చిన్న షిప్ మీద 6 నెలలు గడిపారు. ఇంటి మీద బెంగ ఉంది, తినడానికి ఫ్రెష్ ఫుడ్ లేదు, తాగడానికి మంచి నీళ్లు లేవు, సరైన నిద్ర లేదు. ఆ టైంలో సైలర్స్ ని పట్టి పీడించే ఒక భయంకరమైన డిసీజ్ ఉండేది. దాని పేరే స్కర్వీ. విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల వచ్చే ఈ డిసీజ్ కేవలం శరీరాన్నే కాదు మనిషి బ్రెయిన్ ని కూడా దెబ్బతీసేది. దీనివల్ల మరియు ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ వల్ల సైలర్స్ హాల్యూజినేషన్ కి గురయ్యేవాళ్ళు. అంటే లేనిది ఉన్నట్టు కనిపించడం, కళ్ళు తెరిచే కలలు కనడం. అలాంటి బలహీనమైన మెంటల్ స్టేజ్ లో సముద్రంలో నుంచి ఒక జీవి సడన్ గా పైకి లేచి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్తే వాళ్ళ డిస్పరేట్ బ్రెయిన్ దానికి ఒక హ్యూమన్ ఫామ్ ని యాడ్ చేసేది. వాళ్ళు ఎవరి కోసమైతే ఎక్కువగా బెంగ పెట్టుకుంటున్నారో ఆ స్త్రీ రూపం ఆ నీటిలో కనిపించేది. దీన్నే సైకాలజీలో ఒక రకమైన పెరిడోలియా అనొచ్చు. కానీ వెయిట్, హాలిజినేషన్ కలగడానికి కూడా అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా, గాల్లో నుంచి కథలు పుట్టవు కదా. అక్కడే సైన్స్ మనకు ఒక క్లూ ఇస్తుంది. సముద్రంలో ఒక స్పెసిఫిక్ జీవి ఉంది, దాని బిహేవియర్ అచ్చం మనుషులాగే ఉంటుంది. మిగతా చేపల్లా నీటిలో అడ్డంగా ఈదడం కాకుండా ఇది నీటిలో మనిషిలాగా తేలుతూ పైకి లేస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే ఇది తన పిల్లలకి పాలిస్తుంది. అచ్చం మనుషుల్లాగే తన బిడ్డని చేతుల్లాంటి అవయవాలతో గుండెకు హద్దుకొని పాలిస్తుంది. సో ఆలోచించండి, నెలల తరబడి సముద్రంలో ఉండి పిచ్చివాడైపోయిన ఒక నావికుడు దూరం నుంచి మబ్బుల్లో లేదా మూన్ లైట్ వెలుతురులో దీనిని చూసినప్పుడు ఒక జీవి తన బిడ్డని ఎత్తుకొని సగం పైకి లేచి కనిపిస్తే ఆ సైలర్ కళ్ళకి అది ఖచ్చితంగా ఒక స్త్రీ తన బిడ్డతో సముద్రంలో ఉంది అనే ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ జీవులు కేవలం వెస్టర్న్ కంట్రీస్ లోనే ఉన్నాయా అంటే నో, మన ఇండియాలో కూడా ఉన్నాయి. తమిళనాడు దగ్గర ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఇవే ఆ జీవులకి ఇల్లు. చరిత్రకారులు ఏమంటున్నారంటే మన రామాయణంలో చెప్పిన సువర్ణ మత్స్య కథ వెనుక మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెర్మైడ్స్ మిత్స్ వెనుక ఉన్నది ఈ ఒక్క జీవే. ఏదేమైనా ఆ జీవి ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ ఆ జీవి పేరు వింటే మీరు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం ఊహించిన జలకన్యకి రియాలిటీలో ఉన్న ఆ జీవికి అస్సలు పోలికే లేదు. ఆ జీవి పేరేంటి, అది నిజంగా ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం.
ఫ్రెండ్స్, ఆ రోజు కొలంబస్ ని వందల మంది సైలర్స్ ని చివరికి మన పురాణాలని కూడా కన్ఫ్యూజ్ చేసిన ఆ జీవి మరేదో కాదు, అది ది డుగాంగ్. దీన్ని తెలుగులో మనం సముద్ర ఆవు, సీ కౌ అని పిలుస్తాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమవుతుంది. ఏంటి ఆ అందమైన జలకన్య ఈ లావుగా బండగా ఉండే ఆవు లాంటి జీవా అని మీకు నవ్వు రావచ్చు లేదా కోపం రావచ్చు. కానీ ఒక్కసారి కొలంబస్ డైరీలోని మాటలు గుర్తు తెచ్చుకోండి. అవి అందంగా లేవు, మగవారిలాగా గడ్డంతో ఉన్నాయి. నిజమే కదా, ఈ సీ కౌ ముఖం మీద చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. అవి దూరం నుండి చూస్తే మగవారి గడ్డంలాగా కనిపిస్తాయి. అవి లావుగా బలమైన శరీరంతో ఉంటాయి. అందుకే కొలంబస్ కి అవి అగ్లీ మెర్మెడ్స్ లాగా కనిపించాయి. కానీ సైలర్స్ వీటిని చూసి చేప అని కాకుండా మెర్మెడ్స్ అని ఎందుకు అనుకున్నారు? దానికి ఒక బలమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. సాధారణంగా చేపల తోకలు నిలువుగా ఉంటాయి. సొరచాపను చూడండి, అది తోకను అటు ఇటు లెఫ్ట్ కి రైట్ కి ఆడిస్తుంది. కానీ ఈ డుగాంగ్స్ కి, డాల్ఫిన్స్ కి అచ్చం మెర్మెడ్ డ్రాయింగ్స్ లో ఉన్నట్టే అడ్డంగా తోక ఉంటుంది. అవి ఈదేటప్పుడు తోకను పైకి కిందకి ఆడిస్తాయి. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు అవి తమ పిల్లల్ని మనుషుల్లాగే గుండెలకు హద్దుకొని పాలిస్తాయి. సముద్రం మధ్యలో ఒంటరిగా ఉన్న సైలర్స్ కి ఆ సీన్ ఒక అమ్మాయి తన బిడ్డతో ఉన్నట్టు ఇల్యూషన్ కల్పిస్తుంది. మెర్మెడ్స్ మిత్ వెనుక ఉన్నది ఈ ఒక్క జీవే. అయితే సైన్స్ ఇంత క్లియర్ గా ఉన్నా కూడా కొంతమంది సైంటిస్టులు ఇంకా ఒక వింత థియరీని నమ్ముతున్నారు. అదే ది అక్వాటిక్ ఏప్ థియరీ. అంటే మనుషులు కోతుల నుంచి వచ్చారంటారు కదా, కానీ ఒకానొక టైంలో హ్యూమన్స్ నీళ్లలో బతికేవారని, అందుకే మనకు బాడీ మీద హెయిర్ తక్కువగా ఉంటుంది, స్విమ్మింగ్ చేయగలం. నీళ్లలో ఉండే టైంలో మన వేళ్లకు ముడతలు పడతాయి. అవి నీటిలో ఏమైనా పట్టుకోవడానికి గ్రిప్ ఇస్తుంది. ఇవన్నీ నీటిలో కూడా మనం సర్వైవ్ అయ్యే వాళ్ళమనే కదా అని వీళ్ళ వాదన. ఆ వాటర్ మెమొరీనే ఈ రోజుకి మెర్మెడ్స్ లాగా మనల్ని వెంటాడుతుందా? ఏదేమైనా ఆ జీవి ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, అయితే జలకన్యలు నిజంగా ఉన్నారా అంటే దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో. నో ఎందుకంటే సినిమాల్లో చూపించే ఆ అందమైన అమ్మాయిలు, మ్యాజికల్ పవర్స్ ఉన్న దేవతలు సముద్రంలో లేరు. అది కేవలం మన ఇమాజినేషన్. కానీ ఎస్ ఎందుకంటే ఆ కథలకు ప్రాణం పోసిన రియల్ మెర్మైడ్స్ అంటే డుగాంగ్స్ మన ఇండియాలో ఇంకా బతికే ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో, గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో ఇవి నివసిస్తాయి. ఇన్ఫాక్ట్ అండమాన్ స్టేట్ యానిమల్ కూడా ఈ డుగాంగే. కానీ ఫ్రెండ్స్, ఇక్కడో ట్రాజడీ ఉంది. మనం లేని కలల జలకన్యల కోసం ఎంతో వెతుకుతున్నాం, కానీ మన కళ్ళ ముందు ఉన్న ఈ నిజమైన జలకన్యని మనం కాపాడుకోలేకపోతున్నాం. పొల్యూషన్ వల్ల, ప్లాస్టిక్ వల్ల, ఫిషింగ్ నెట్స్ వల్ల, బోట్ యాక్సిడెంట్స్ వల్ల ఇవి అంతరించే లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండేవి, ఇప్పుడు కేవలం వందల్లోకి పడిపోయాయి. అయితే వీడియో ముగించే ముందు ఒక చిన్న పాయింట్. సైన్స్ ఈ రోజుకి కూడా మెర్మెడ్స్ లేవు, అవి డుగాంగ్స్ మాత్రమే అని చెప్పింది. కానీ గుర్తుపెట్టుకోండి, 100 ఏళ్ల క్రితం జైంట్ స్క్వాడ్ అంటే భారీ ఆక్టోపస్ లాంటి జీవి కూడా కేవలం ఒక మిత్తు మాత్రమే అనుకునేవాళ్ళు. నావికులు దాని గురించి చెప్తే అందరూ నవ్వేవాళ్ళు. కానీ టెక్నాలజీ పెరిగాక తెలిసింది అవి నిజంగా సముద్ర గర్భంలో ఉన్నాయని. మన భూమి మీద ఉన్న సముద్రంలో మనం కేవలం 5% మాత్రమే చూసాం. ఇంకా 95% డీప్ ఓషన్ చిమ్మ చీకట్లో ఉంది. అక్కడ లైట్ కూడా వెళ్ళదు. ఆ చీకట్లో మెరియానా ట్రెంచ్ లోతుల్లో మనం ఇప్పటి వరకు చూడని, ఊహించని జీవులు ఇంకా బతికే ఉండొచ్చు. అవి మనం అనుకున్న మెర్మెడ్స్ కాకపోవచ్చు, కానీ వాటికంటే అద్భుతమైన లేదా అంతకంటే భయంకరమైన జీవులు అయి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? మేబీ ద ఓషన్ ఈజ్ హైడింగ్ సంథింగ్ బిగ్గర్ దాన్ వి థింక్. సో ఫ్రెండ్స్, ఇది మెర్మెడ్స్ వెనుక ఉన్న అసలు కథ. ఈ డుగాంగ్ థియరీ మీకు కరెక్ట్ అనిపిస్తుందా, లేదా సముద్రం అడుగున ఇంకా ఏదో ఉందని మీరు నమ్ముతున్నారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సముద్రంలోని మరిన్ని మిస్టరీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.